నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి మీరు దీన్ని చాలా వరకు నిజాలు చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒకసారి చూడండి, మెడిసిన్లోకి తల్లి కూతుళ్ళు ఒకేసారి ర్యాంకులు సాధించిన మెడిసిన్ కోర్సులో ఎంట్రీ కూతురు స్ఫూర్తితో సీటు కొట్టిన తల్లి. ఇది దిశ పేపర్లో రాసిర్రు. తమిళనాడులో తల్లి కూతురులు ద్వయంగా మధ్య జరిగిన నీట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన కూతురు రోజు గంటల తరబడి నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంటే ఆమె నుండి స్ఫూర్తి పొందింది. తాను పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. చివరకు ర్యాంకులు కొట్టిరు. మీరు వీళ్ళు చూడండి, వీళ్ళు ఏం చేస్తుందో, తల్లి కూతుళ్ళు అంటే మీకు 40 సంవత్సరాలు వస్తాయి దగ్గర. అంటే చదువుకు దానికి ఏముండదు. నువ్వు 50-60 సంవత్సరాలు కూడా చదువుకోవచ్చు. నీటి పరీక్షలు కొట్టిరు వాళ్ళు చూడండి. అయితే మెడిసిన్ మళ్ళా అసలు ఈ అమ్మాయి వాళ్ళ బిడ్డ చదువుతూ ఉంటే తల్లి దగ్గర ఉండి చూసుకుంటూ ఆమె నేర్చుకొని ఈమె కూడా ర్యాంక్ కొట్టింది. మళ్ళా ఒక ఫ్రీ సీట్ వాళ్ళకి ఇప్పుడుగా అది తమిళనాడులో వాళ్ళు గట్లా ఉండాలి. కానీ చాలామంది నాకు చదివేందుకోండి, నీకు చదివేందుకండి, మీరు రోడ్డు మీద తిరగండి, ఏదో దుకాణంలో పని చేసుకొని బతాం అని రావద్దు. అది ఇప్పుడు వాళ్ళు ఒకటి సాధించాలంటే కంపల్సరీ దాన్ని పట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మానవుడు చేయంది ఏది ఉండదు. ఈరోజు ప్రపంచ దేశాలు మీదికి ఎలక్ట్రానిక్ పంపించి మిజైల్స్ పంపిస్తూ ఉన్నారు, ఇంటర్నెట్ పంపిస్తూ ఉన్నారు. ఇంటర్నెట్తో ఏరోప్లేన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏరోప్లేన్ నడిచే ఇంటర్నెట్తోనే ఆయనకి ఏం కనిపించేది. ఇంటర్నెట్ సార్ గూగుల్లో పెట్టుకుంటూ పోతాడు. అంటే దాని ఎవరు మానవుడు కనుక్కున్నాడు. ప్రతి ఒక్కటి మానవుడు కనుక్కుంటా ఉన్నాడు. ఏది దీన్ని బట్టి చూస్తే వీళ్ళు సాధించింది ఏది లేదని వీళ్ళు రాసిన మొత్తం పేపర్లో చూడండి. తమిళనాడుకు చెందిన అయుతపల్లి అవన్నీ చూడండి ఒకసారి. మీరు కలిసేందుకు ఒక మొదటి నీటి పరీక్ష కాదు, వీళ్ళు ఎప్పటిసెంట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ బిడ్డ తల్లి కూడా చేసింది. వాళ్ళది కక్ష కొద్ది పని చేయాలి. ఇది పని నేను చేస్తా, ఈరోజు నేను సాధిస్తా అన్న ఉద్దేశము ప్రతి ఒక్కటి కూడా మీరు అట్లా ఉంటే కంపల్సరీ సాధించగలుగుతాం. దానికి మనం ప్రతి ఒక్కరు మనిషి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకటి పట్టుకున్నాం అనుకో. ఈరోజు మేము వరంగల్ పోతున్నాం అనుకోండి, ఈరోజు విశాఖపట్నం పోతున్నా అని అంటే విశాఖపట్నం పోతాం మనం టికెట్ తీసుకొని. ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనం సాధించదలుచుకుంటే ఒక స్ఫూర్తిది, ఒక ఫోకస్ చేసిన మనిషి కంపల్సరీ దాని జీవితంలో వాడు వెనుక రాడు. జై హింద్, జై తెలంగాణ, జై ఆంధ్ర.